ఉదయం పూట ఒక బిస్కెట్ తీసుకుని టీలో ముంచుకుని తింటున్నప్పుడు అసలా బిస్కెట్ మన ప్లేట్లోకి రావడానికి వెనుక అంతరిక్షంలో భూమి చుట్టూ తిరుగుతున్న ఒక శాటిలైట్ పాత్ర ఉందని ఎప్పుడైనా అనిపించిందా? ఓ వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా ఉంది కదా, కానీ ఇది నిజం. అవును. బేసిక్గా ఈ రోజుల్లో వ్యవసాయమంటే కేవలం బురదలో దిగి దున్నడం మాత్రమే కాదు. మట్టిని సిద్ధం చేసే దశ నుంచి స్పేస్లో ఉన్న శాటిలైట్స్ ఇచ్చే డేటాతో పంటలు పండించే స్థాయికి అగ్రికల్చర్ ఎలా మారిందో ఈరోజు డీప్ డైవ్లో మనం అనలైజ్ చేయబోతున్నాం. ఖచ్చితంగా. అసలు ఆ బిస్కెట్ తయారీ వెనుక ఉన్న మొత్తం జర్నీని మనం డీకోడ్ చేస్తే అందులో మనకి బేసిక్గా 3 దశలు కనిపిస్తాయి. అంటే మనం రోజూ చూసే ఎకనామిక్ యాక్టివిటీస్ని 3 రకాలుగా విభజించవచ్చు అన్నమాట. రైట్. అంటే ఫస్ట్ది ప్రైమరీ సెక్టర్ లేదా ప్రాథమిక రంగం అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. ప్రైమరీ సెక్టర్ అంటే ప్రకృతి నుంచి నేరుగా ముడి సరుకులను తీసుకోవడం, వ్యవసాయం చేయడం, చేపలు పట్టడం, అడవుల నుంచి వస్తువులు సేకరించడం, మైనింగ్ లాంటివి అన్నమాట. సో అక్కడ్నుంచి వచ్చిన ఆ రా మెటీరియల్ని తీసుకుని ఫ్యాక్టరీలో ప్రాసెస్ చేసి కొత్త వస్తువుగా మారుస్తారు కదా. అవును. ఆ ప్రాసెస్ చేయడాన్ని సెకండరీ సెక్టార్ లేదా ద్వితీయ రంగం అంటాం. ఉదాహరణకి గోధుమలను పిండిగా మార్చి బ్రెడ్ లేదా బిస్కెట్లు తయారు చేయడం, లేదా పత్తిని బట్టలుగా నేయడం లాంటివి. ఓకే. దెన్ మూడవది టెర్షియరీ సెక్టార్ లేదా సేవారంగం అయ్యుంటుంది. ఈ తయారైన బిస్కెట్లను ట్రాన్స్పోర్ట్ చేయడం, వాటిని అమ్మడానికి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం, దానికి అవసరమైన బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సేవలు ఇవన్నీ ఇందులోకే వస్తాయి కదా. అవును, కరెక్ట్గా చెప్పారు. ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. దీన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న సాఫ్ట్వేర్ అనాలజీని తీసుకుందాం. ఈ ప్రైమరీ సెక్టార్ అనేది ఒక బ్యాక్ ఎండ్ డేటాబేస్ లాంటిదనుకుంటే అక్కడ్నుంచి అసలు రా డేటా అంతా వస్తుంది. రైట్, చాలా ఆప్ట్గా ఉంది ఈ పోలిక. కోడింగ్ రాసి ఒక పనికొచ్చే అల్గారిథం లాగా మార్చడం సెకండరీ సెక్టర్ అనుకోవచ్చు. ఆ తయారైన ప్రోగ్రామ్ని యూజర్కి అందంగా వాడుకునేలా ఒక ఫ్రంట్ ఎండ్ ఇంటర్ఫేస్లో డెలివరీ చేయడం టెర్షియరీ సెక్టర్. భలే చెప్పారు. డేటాబేస్ లేకుండా యాప్ ఎలాగైతే ఉండదో, పంట లేకుండా ఫ్యాక్టరీ ఉండదు, అలానే బిస్కెట్ కూడా ఉండదు. ఎగ్జాక్ట్లీ. ప్రపంచ జనాభాలో దాదాపు 50% మంది, ముఖ్యంగా మన భారతదేశంలో అయితే నేటికి 3/2 మంది ఈ ప్రైమరీ సెక్టార్ పైనే ఎందుకు ఆధారపడి బతుకుతున్నారు అనేది మనం నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే, అగ్రికల్చర్ అనే పదం వినగానే మనకు కేవలం పచ్చని పొలాలు, అందులో పంటలు మాత్రమే గుర్తొస్తాయి. కానీ ఆ పదం మూలాలలోకి వెళితే అర్థం చాలా విస్తృతంగా ఉంటుంది. ఓ, అంటే ఇంకా వేరే మీనింగ్ ఉన్నదానికి? అవును. లాటిన్ భాషలో ఏగర్ లేదా అగ్రి అంటే మట్టి లేదా నేల అని అర్థం. కల్చర్ అంటే సాగు చేయడం అని అర్థం. అంటే నేలను సాగు చేయడం. ఓకే. నేలకి సంబంధించిన ఏ పనైనా ఇందులోకే వస్తుందన్నమాట. అవును. ఇందులో కేవలం గింజలు చల్లడమే కాదు, పశువులను పెంచడం కూడా వ్యవసాయంలో ఒక ముఖ్యమైన భాగమే. అంటే ఈ వ్యవసాయం అనేది ఒక పెద్ద గొడుగు లాంటిదైతే అందులో చాలా విభాగాలుంటాయన్నమాట. మన సోర్సెస్ గమనిస్తే ప్రతి రకమైన సాగుకి ఒక ప్రత్యేకమైన పేరుంది కదా. రైట్. ఉదాహరణకు ద్రాక్ష తోటల పెంపకాన్ని విటికల్చర్ అంటారు. అలాగే పట్టుపురుగులను వాణిజ్యపరంగా పెంచడాన్ని సెరికల్చర్ అంటారు. ఒక్క నిమిషం, ఇక్కడ నాకు డౌటు. ఈ పట్టుపురుగులను పెంచడం వ్యవసాయం కిందికి ఎలా వస్తుంది? అది పూర్తిగా ఒక ఫ్యాక్టరీ బిజినెస్ లాగా కనిపిస్తోంది గదా. బేసిక్గా లాజికల్గా ఆలోచిస్తే అది వ్యవసాయమే. ఎందుకంటే పట్టుపురుగులను మనం గాలిలో పెంచలేం గదా, వాటికాహారంగా మల్బరీ ఆకులు కావాలి. ఓ రైట్, మల్బరీ ఆకులు నేలమీదే పండించాలి. అవును. ఆ మల్బరీ చెట్లను నేలమీద సాగు చెయ్యాలి. పురుగుల జీవిత చక్రాన్ని వాతావరణానికి అనుగుణంగా మేనేజ్ చేస్తూ పట్టుదారాలను తీస్తారు. రైతులు తమ రెగ్యులర్ పంటలతో పాటు ఇలాంటి సెరికల్చర్ చేయడం వల్ల వాళ్లకు ఆర్థికంగా అదనపు ఆదాయం వస్తుంది. వావ్, చాలా ఇంట్రెస్టింగ్. అలాగే వాణిజ్య ప్రయోజనాల కోసం పండ్లు, పూలు, కూరగాయలను పెంచడాన్ని హార్టికల్చర్ అంటారు కదా. అవునవును. ఇక చేపల పెంపకం విషయానికొస్తే దానిని పిసికల్చర్ అంటారు. సముద్రంలోకి వెళ్లి సహజంగా చేపలు పట్టడం వేరు, ఒక పద్ధతి ప్రకారం ప్రత్యేకంగా ట్యాంకులు నిర్మించి చేపలను పెంచడం వేరు. ఇదంతా వింటుంటే ఒక విషయం క్లియర్గా అర్థమవుతోంది. వ్యవసాయం అనేది ప్రకృతితో ఆడే ఒక పెద్ద గేమ్. దీన్నొక సిస్టంలాగా చూడొచ్చు కదా. ఖచ్చితంగా ఒక ఫార్మ్ సిస్టంలాగా అనొచ్చు. అంటే ఒక ఫ్యాక్టరీలో ఇన్పుట్స్ వేస్తే ప్రాసెస్ జరిగి అవుట్పుట్స్ వస్తాయి. ఫార్మ్ సిస్టంలో కూడా విత్తనాలు, ఎరువులు, ట్రాక్టర్లు లాంటివి మనమిచ్చే ఇన్పుట్స్. కానీ ఫ్యాక్టరీకి వ్యవసాయానికి ఉన్న అతిపెద్ద తేడా ఏంటంటే
మనం కంట్రోల్ చేయలేని ఇన్పుట్స్ వ్యవసాయంలో చాలా ఉన్నాయి. రైట్? ఆ ప్రకృతి ఇచ్చే భౌతిక ఇన్పుట్స్ గురించే కదా మీరు చెప్పేది? అవును. ఉష్ణోగ్రత, సూర్యరశ్మి, వర్షపాతం ఇవన్నీ ప్రకృతి ఇచ్చేవి. ఇవి కొంచెం తేడా కొట్టినా మొత్తం ప్రాసెస్ అంటే దున్నడం, నాట్లు వేయడం అంతా పాడైపోతుంది కదా? ఎగ్జాక్ట్లీ. మనం కంట్రోల్ చెయ్యలేని ఆ వాతావరణ పరిస్థితుల వల్లే ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ పద్ధతులు వేరువేరుగా ఉంటాయి. పెట్టుబడి మరియు వాతావరణం ఆధారంగా వ్యవసాయాన్ని బేసిక్గా 2 ప్రధాన వర్గాలుగా విడగొట్టొచ్చు. ఏంటవి? మొదటిది జీవనాధార వ్యవసాయం లేదా సబ్సిస్టెన్స్ ఫార్మింగ్. పేరులోనే ఉంది కదా, కేవలం బతకడానికి చేసే వ్యవసాయం ఇది. అంటే రైతులు తమ కుటుంబం కడుపు నింపుకోవడానికి చిన్న భూముల్లో చేసేదా? అవును. చిన్న భూకమతాల్లో పాత పనిముట్లతో కుటుంబ సభ్యుల శ్రమతోనే చేసే వ్యవసాయమిది. ఆసియాలోని ఋతుపవన ప్రాంతాల్లో జనసాంద్రత ఎక్కువ కాబట్టి ప్రతి అంగుళం భూమిని వాడేసుకుంటారు. రైట్. ఎక్కువ శ్రమపడి వరి, గోధుమ లాంటివి పండిస్తారు. ఇక రెండోది వాణిజ్య వ్యవసాయం లేదా కమర్షియల్ ఫార్మింగ్. ఇక్కడ మెయిన్ ఉద్దేశ్యం కడుపు నింపుకోవడం కాదు, లాభాలు సంపాదించడం. మార్కెట్లో అమ్మడానికే 100 ఎకరాల్లో సింగిల్ క్రాప్ వేస్తారు. అంటే మనుషుల కంటే యంత్రాలే ఎక్కువ పనిచేస్తాయన్నమాట. అమెరికా, యూరోప్ లాంటి చోట్ల గోధుమ పండించడం లాంటివి కదా? అవును. కాఫీ, తేయాకు తోటల పెంపకమంతా దీని కిందకే వస్తుంది. అయితే ఈ సబ్సిస్టెన్స్ వ్యవసాయం గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పద్ధతి గురించి డిస్కస్ చేయాలి. అదే స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్, అంటే నరికి కాల్చే వ్యవసాయం. అవును, అది చాలా పురాతన పద్ధతి. అడవిలో కొంత భాగాన్ని నరికేసి, కాల్చేసి అక్కడ పంటలు పండించడం. మన ఈశాన్య భారతదేశంలో దీన్ని జుమ్మింగ్ అంటారు. మెక్సికోలో మిల్పా అని, బ్రెజిల్లో రోకా అని, మలేషియాలో లాడాంగ్ అంటారు. పేరులేవైనా పద్ధతి ఒక్కటే. కరెక్ట్. కానీ ఇక్కడ నాకో డౌట్. హ్మ్. అసలు చెట్లను కాల్చి వ్యవసాయం చేయడం వెనుక ఉన్న లాజిక్ ఏంటి? ఊరికే అడవులను నాశనం చేస్తున్నట్లు అనిపించట్లేదా? మనకి పైకి చూస్తే అలాగే అనిపిస్తుంది. కాని ఆ గిరిజన లేదా స్థానిక ప్రజల కోణంలో ఆలోచిస్తే దాని వెనుక ఒక ఖచ్చితమైన మెకానిజం ఉంది. సాధారణంగా దట్టమైన అడవుల్లోని మట్టిలో పోషకాలు వర్షానికి ఈజీగా కొట్టుకుపోతాయి. నేలసారం కోల్పోతుంది. ఓ, వాళ్ల దగ్గరే రసాయన ఎరువులు కొనే డబ్బుండదు కదా? ఎగ్జాక్ట్లీ. వాళ్ల దగ్గర ఆ టెక్నాలజీ ఉండదు. సో చెట్లను నరికి కాల్చినప్పుడు ఆ బూడిదలో పొటాషియం, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆ బూడిద మట్టిలో కలిసిపోయి భూమికి ఒక టెంపరరీ బూస్ట్ ఇస్తుంది. వావ్! ఆ బూడిదను ఒక ఇన్స్టెంట్ ఫర్టిలైజర్గా వాడతారన్మాట. అవును. ఆ బూస్టుతో 2-3 ఏళ్లు పంటలు బాగా పండుతాయి. ఆ తర్వాత నేల సారమైపోగానే ఆ స్థలాన్ని వదిలేసి ఇంకో చోటికి వెళ్ళిపోతారు. చాలా లాజికల్గా ఉంది. వాతావరణం అనుకూలించినప్పుడు మనుషులు దానికి ఎలా అడాప్ట్ అవుతారో చెప్పడానికి రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో జరిగే సంచార పశుపోషణ, అంటే నొమాడిక్ హర్డింగ్ కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కదా? అవును, ఖచ్చితంగా. వాళ్ళు సరదా కోసం ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్లరు. వాతావరణ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉండటం వల్ల ఒకే చోట స్థిరంగా పశువులకు మేత దొరకదు. అందుకే నీరు, మేత కోసం గొర్రెలు, మేకలు, ఒంటెలను తీసుకుని వాళ్లు స్థావరాలు మారుస్తూ ఉంటారు. ఇదంతా చూస్తుంటే ఒకే ఒక్క విషయం అర్థమవుతుంది. మనిషి కాదు, ఇక్కడ బాస్ వాతావరణం మాత్రమే. వాతావరణం బాస్ మాత్రమే కాదు, ఏ నేలలో ఏది పండాలో డిసైడ్ చేసే కమాండర్ కూడా. మనం రోజూవారీ తినే అత్యంత ముఖ్యమైన పంట వరిని చూసుకుంటే దానికి చాలా నీరు కావాలి. అంటే నీటిని నిలుపుకునే బంకమట్టిలాంటివి కదా? అవును. విపరీతమైన తేమ, అధిక ఉష్ణోగ్రత ఉన్నచోట మాత్రమే వరి పండుతుంది. అదే గోధుమలు తీసుకుంటే అవి పెరుగుతున్నప్పుడు ఒక మోస్తరు ఉష్ణోగ్రత ఉండాలి, కానీ పంట కోసే సమయానికి మంచు అస్సలు ఉండకూడదు. ఓ, బ్రైట్ సన్షైన్ ఉండాలన్నమాట. కరెక్ట్. ఇక పరిశ్రమలకు వాడే పత్తి గురించి ఆలోచిస్తే దానికి ఖచ్చితంగా 210 రోజులు ఫ్రాస్ట్ ఫ్రీ వాతావరణం కావాలి. అంటే మంచు లేదా తుషారం పడని రోజులు అనమాట. వెయిట్, ఖచ్చితంగా 210 రోజులు మంచు పడకూడదా? అంత స్పెసిఫిక్గా ఎందుకు? ఒక్కరోజు మంచు పడినా ఏం జరుగుతుంది? పత్తి కాయలు విచ్చుకునే దశలో చాలా సున్నితంగా ఉంటాయి. ఒక్కసారి ఫ్రాస్ట్ పడినా లేదా మంచు కురిసినా ఆ కాయ లోపలి కణాలు డ్యామేజ్ అవుతాయి. కాయలు సరిగ్గా విచ్చుకోవు, పత్తిపీచు నాణ్యత పూర్తిగా దెబ్బతింటుంది. మైండ్ బ్లోయింగ్. ఒక చిన్న మంచు బిందువు మొత్తం పంటని డ్యామేజ్ చేస్తుందన్నమాట. అవును, అందుకే దానికంత ఖచ్చితమైన వాతావరణం కావాలి. ఇక జనుము లేదా జూట్ను తీసుకుంటే దాన్ని గోల్డెన్ ఫైబర్ లేదా బంగారు పీచు అంటారు. దానికి విపరీతమైన వర్షపాతం,
అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలైతేనే బాగా పండుతుంది. సో ఈ పత్తి వరి గురించి పక్కన పెడితే నాకు పర్సనల్గా బాగా ఇష్టమైన మనందర్నీ ఉదయాన్నే నిద్రలేపే ఒక కాఫీ కథ కూడా వాతావరణంతో ముడిపడి ఉంది కదా. అసలు కాఫీ ఎలా పుట్టిందో ఆ కథ వింటే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలగక మానదు. అవును, కల్దీ స్టోరీ గురించే కదా మీరు చెప్పేది? ఎగ్జాక్ట్లీ. క్రీస్తు శకం 850 ప్రాంతంలో కల్దీ అనే ఒక అరబ్ కాపరి తన మేకలను మేపుపోవడానికి తీసుకెళ్లాడు. అకస్మాత్తుగా ఆ మేకలు ఒక రకమైన ఎవర్గ్రీన్ పొదకున్న బెర్రీలను తిని ఎక్కడలేని ఎనర్జీతో గెంతడం ప్రారంభించాయటవి. డాన్సింగ్ గోట్స్ అన్నమాట. అవును, అసలివి ఏం తిన్నాయా అని ఆ కాపరి కూడా వాటిని రుచి చూశాడు. అంతే, ఆ ఎఫెక్టుతో అతనికి కూడా ఎనలేని ఉత్సాహం వచ్చింది. ఆ రోజే అతను ప్రపంచానికి మ్యాజికల్ బెర్రీలను పరిచయం చేశాడు. నిజంగా చాలా ఫన్నీగా అనిపించినా ఇది చరిత్రలో ఉన్న వాస్తవం. మన నిద్రమత్తు వదిలించుకోవడానికి తాగుతున్న ఈ కాఫీ ఒకప్పుడు మేకలని గెంతించిన జ్యూస్ అన్నమాట. అది కదా. అయితే ఆ కాఫీ గింజలు ఎక్కడ పడితే అక్కడ పండవు. వాటికి వెచ్చటి, తేమతో కూడిన వాతావరణం కావాలి. అదే సమయంలో నీరు నేలలో నిలిచిపోకూడదు. అంటే నీరు జారిపోయే కొండవాలు ప్రాంతాలు దీనికి పర్ఫెక్ట్ అని చదివాను సోర్సెస్లో. అవును, ఆ పరిస్థితులు బ్రెజిల్లో అద్భుతంగా ఉంటాయి కాబట్టే ప్రపంచంలోనే బ్రెజిల్ అతిపెద్ద కాఫీ ఉత్పత్తిదారుడుగా ఉంది. అలాగే మొక్కజొన్న, దీన్ని ప్రపంచవ్యాప్తంగా కార్న్ అంటారు. మనం ఎక్కువగా పసుపు రంగు మొక్కజొన్నే చూస్తాం కానీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆకర్షణీయమైన రంగుల రకాలు కూడా పండుతాయి కదా. అవును, దానికి ఒక మోస్తారు వర్షపాతం, విపరీతమైన ఎండా కావాలి. ఇక్కడి వరకు మనం బేసిక్గా థియరీ గురించి మాట్లాడుకున్నాం. వాతావరణం, మట్టి, నీరు అన్నీ వ్యవసాయాన్ని ఎలా శాసిస్తాయో చూశాం. కానీ వాతావరణం బాస్ అయితే రైతు దగ్గర టెక్నాలజీ లేనప్పుడు ఆ బాస్ ముందు ఎలా నిస్సహాయుడవుతాడు? అదే టెక్నాలజీ ఉంటే ఆ బాస్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది ఒక ఆసక్తికరమైన పాయింట్. ఖచ్చితంగా దీన్ని మనం రియల్ వరల్డ్లో పోల్చి చూడాలి. అవును, మన సోర్సెస్ రెండు వేరువేరు ప్రపంచాల్లో ఉన్న ఇద్దరు రైతుల కథలను పోల్చి చూపించాయి. ముందుగా మన ఇండియాలోని ఉత్తరప్రదేశ్లో ఉన్న గజీపూర్ జిల్లా ఆదిలాబాద్ గ్రామానికి చెందిన మున్నా లాల్ అనే చిన్న రైతు కథ చూద్దాం. ఓకే. ఈయనకున్నది కేవలం 1.5 హెక్టార్ల భూమి. వ్యవసాయం కోసం మార్కెట్ నుండి మంచి దిగుబడినిచ్చే విత్తనాలు కొంటాడు. దున్నడానికి ట్రాక్టర్ అద్దెకు తెస్తాడు. కొందరు ఇప్పటికీ ఎద్దుల్నే వాడతారు కదా. అవును, మన దగ్గర అది కామన్. సో వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకుని కుటుంబ సభ్యులంతా పొలంలో కష్టపడి పంట పండిస్తారు. కాని అసలు సమస్య పంట చేతికొచ్చాక మొదలవుతుంది. దాన్ని నిల్వ చేసుకోడానికి అతని దగ్గర సరైన గోదాములు ఉండవు. రైట్, స్టోరేజ్ ప్రాబ్లం వస్తుంది. దానివల్ల స్థానిక మండీలో మార్కెట్ రేటు తక్కువగా ఉన్నా సరే పాడైపోకముందే ఆ పంటను నష్టానికి అమ్ముకోవాల్సిన పరిస్థితి. అతను ఎంత కష్టపడినా స్టోరేజ్ లేకపోవడం వల్ల ఎకనామిక్స్ పరంగా ఇరుకుపోతాడు. దానికి పూర్తిగా భిన్నమైన ఒక ఎక్స్ట్రీమ్ను మనం అమెరికాలోని మిడ్ వెస్ట్ అంటే అయోవా రాష్ట్రం ప్రాంతంలో ఉండే జో హోరాన్ అనే రైతు పరిస్థితులు చూడొచ్చు. మున్నాలాల్కి కేవలం 1.5 హెక్టార్లుంటే ఈ జో హోరాన్కి ఏకంగా 300 హెక్టార్ల భారీ భూమి ఉంటుంది. 300 హెక్టార్లా? వావ్! అవును, ఈయనొక సాధారణ రైతులా కాదు, ఒక కార్పొరేట్ వ్యాపారవేత్తలాగా పనిచేస్తాడు. తన భూమిలో ఏ పోషకాలు తగ్గాయో అంచనా వేయడానికి నేరుగా మట్టిని ల్యాబ్కి పంపిస్తాడు. ఆ రిపోర్ట్స్ చూసి శాస్త్రీయంగా ఏ మూలన ఎంత ఎరువు వేయాలో డిసైడ్ చేస్తాడు. భలే ప్లానింగ్ కదా. అంతకంటే మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే అతని ఆఫీస్లోని కంప్యూటర్ నేరుగా అంతరిక్షంలోనే ఒక శాటిలైట్కి కనెక్ట్ అయి ఉంటుంది. శాటిలైట్ కనెక్షనా ఒక వ్యవసాయ క్షేత్రానికి? అవును, ఆ శాటిలైట్ అతని పొలాన్ని స్కాన్ చేసి ఖచ్చితమైన చిత్రాలను పంపుతుంది. ఎక్కడైతే చీడ పురుగులున్నాయో ఎగ్జాక్ట్గా అక్కడే కెమికల్స్ చల్లుతాడు. పంట తీయడానికి సీడ్ డ్రిల్స్, కంబైన్డ్ హార్వెస్టర్లు వాడి పండిన ధాన్యాన్ని ఆటోమేటెడ్ స్టోరేజ్లో సేఫ్గా నిల్వ చేసుకుంటాడు. మార్కెట్లో మంచి రేటు వచ్చినప్పుడే దాన్ని ఏజెన్సీలకు పంపుతాడు. ఒక్క నిమిషం, ఇక్కడ నాకు పెద్ద ప్రశ్నొస్తోంది. జో హోరాన్ దగ్గర శాటిలైట్స్ ఉన్నాయి, ఆటోమేటెడ్ స్టోరేజ్ ఉంది, మార్కెట్ని శాసించే పవర్ కూడా ఉంది. అవును, అమెరికా లాంటి దేశాల్లో వ్యవసాయం ఇంత అడ్వాన్స్డ్గా ఉన్నప్పుడు అసలు మున్నాలా లాంటి రైతులు ఆ చిన్న భూమిలో కష్టపడి వ్యవసాయం చేయడం ఎందుకు? అసలు ఆ చిన్న కమ్మతాల వల్ల ఉపయోగమేముంది? జో హోరాన్ లాంటి ఒక 10,000 మంది రైతులుంటే ప్రపంచం మొత్తానికి సరిపోయే ఆహారం వాళ్లే పండించేయగలరు కదా. మీరడిగింది అడగడానికి చాలా లాజికల్గా ఉంది.
కానీ ఇక్కడే మనం ఆహార భద్రత లేదా ఫుడ్ సెక్యూరిటీ వెనుక ఉన్న ఎకనామిక్స్ని అర్థం చేసుకోవాలి. అంటే అమెరికా మోడల్ చాలా ఎఫిషియెంట్గా ఉండొచ్చు, కానీ అది అన్ని దేశాలకు పనికిరాదు. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జనసాంద్రత చాలా ఎక్కువ. తరతరాలుగా భూమి పంపకాలు జరిగి ఆ భూమి చిన్న చిన్న కమతాలుగా విడిపోయింది. రైట్, అది వాస్తవం. మున్నాలాల్ లాంటి వాళ్లు ఆ చిన్న భూమిలో పండించే పంట ముందుగా వాళ్ల కుటుంబాన్ని పోషిస్తుంది. మిగిలినది ఆ చుట్టుపక్కల ఉన్న స్థానిక ప్రజల అవసరాలను తీరుస్తుంది. ఇదొక లోకలైజ్డ్ సిస్టమ్. ఓ, సో లోకల్ నీడ్స్ని వీళ్ళు కవర్ చేస్తారన్నమాట. ఎగ్జాక్ట్లీ. అదే అమెరికా, కెనడా లాంటి దేశాల్లో జనాభా తక్కువ, భూమి విపరీతంగా ఉంటుంది. జోహరాన్ పండించే టన్నుల కొద్దీ మొక్కజొన్నంతా కేవలం అమెరికన్లు తినడానికి కాదు, అది డైరెక్టుగా గ్లోబల్ మార్కెట్కి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఆహా, అర్థమైంది. ఒకరు స్థానిక అవసరాలను చూసుకుంటే మరొకరు అంతర్జాతీయ మార్కెట్ అవసరాలను తీరుస్తున్నారు. అవును, పద్ధతులు వేరేనా ఇదంతా అగ్రికల్చరల్ డెవలప్మెంట్లో భాగమే. దీని అంతిమ లక్ష్యం ఒకటే: ప్రజలందరికీ ఎల్లవేళలా చురుకైన మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి తగినంత సురక్షితమైన ఆహారం అందుబాటులో ఉండటం. దాన్నే ఫుడ్ సెక్యూరిటీ అంటారు కదా. అవును. మున్నాలాల్ లేకపోతే స్థానికంగా ఆకలి కేకలు వినిపిస్తాయి. జోహరాన్ లేకపోతే గ్లోబల్ మార్కెట్లో ఆహార కొరతొస్తుంది. ఇద్దరూ ఈ సిస్టమ్కి అత్యంత ముఖ్యమే. అసలు లాజిక్ ఏంటంటే, వ్యవసాయం అనేది అందరికీ ఒకేలా ఉండే ఒకే ఫార్ములా కాదు. ఇదంతా వింటుంటే ఈ డీప్ డైవ్ ద్వారా మనం ఎన్నో ఆసక్తికరమైన విషయాలు నేర్చుకున్నాం కదా. అవును, బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వరకు అన్నీ టచ్ చేశాం. లాటిన్ పదాల అర్థాల దగ్గర నుంచి మొదలుపెట్టి అడవుల్లో బూడిదని ఎరువుగా వాడే పద్ధతుల మీదుగా ప్రయాణించి ఏ పంటకు వాతావరణం ఎలా ఉండాలో తెలుసుకుని శాటిలైట్లతో అనుసంధానమైన అత్యాధునిక వ్యవసాయం దాకా చూశాం. వ్యవసాయం అనేది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ అని స్పష్టంగా అర్థమైంది. ఖచ్చితంగా. సహజంగా పంటలు పండించడం. అవును, అదిప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా. దీన్ని విన్నాక నాకు థాట్ వస్తోంది. ఒకవైపు అమెరికాలో చూస్తే శాటిలైట్ టెక్నాలజీతో కూడిన భారీ వ్యవసాయ క్షేత్రాలున్నాయి, కానీ అక్కడ కెమికల్స్ వాడకం ఎక్కువ. మరోవైపు మన దగ్గర పర్యావరణానికి ఏమాత్రం హాని చెయ్యని పాతతరం సేంద్రియ విధానాలున్నాయి. రైట్, రెండింట్లోనూ ప్లస్సులు మైనస్లు ఉన్నాయి. సో వేగంగా పెరుగుతున్న జనాభాకు ఆహార భద్రత కల్పించాలంటే భవిష్యత్తులో ఈ రెండింటినీ కలిపి ఒక కొత్త మోడల్ తీసుకురాగలమా? అంటే టెక్నాలజీ ఇచ్చే స్పీడ్, ఆర్గానిక్ ఫార్మింగ్ ఇచ్చే స్వచ్ఛత, ఈ రెండూ కలిస్తే ఒక సస్టైనబుల్ హైటెక్ ఫార్మింగ్ మోడల్ సృష్టించడం సాధ్యమవుతుందా? వావ్, అదొక అద్భుతమైన ఆలోచన. డ్రోన్స్ అండ్ శాటిలైట్స్తో ఆర్గానిక్ వ్యవసాయం చేస్తే రాబోయే తరాలకు కడుపు నిండా ఆహారం దొరకడంతో పాటు మనం బతికే ఈ భూమి కూడా పాడవ్వకుండా కాపాడుకోగలమా అనేది అందరం ఆలోచించాల్సిన విషయం. ఇది నిజంగా ప్రతి ఒక్కరూ మల్లగుల్లాలు పడాల్సిన ప్రశ్నే. ఖచ్చితంగా. సో ఈ ఆలోచనతో ఈనాటి డీప్ డైవ్ను ముగిద్దాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. వింటూనే ఉండండి.